నింగి నేల కలిసాయే ఏంటి వేళ సృష్టి నేనేంటో తెలియాలి జనాలకి. ఇదేం చేస్తున్నావు కదమ్మా. సో నేను చెప్పాలంటే సృష్టి ఇంకా మంచి టాలెంటెడ్ పర్సన్, మంచి టాలెంటెడ్ డాన్సరే. కాకపోతే తన టాలెంట్ని చూపించే ఛాన్స్ ఏదైతే ఉన్నదో అది బిగ్ బాస్లో రాలేదు. సో తన క్యారెక్టర్ ఏంటిదో అసలు తన అసలు ఏంటిదో తెలుసుకోవడానికి మనకు చూసే ఛాన్స్ అసలు బిగ్ బాస్లో రాలేదు. ఎందుకంటే ఫస్ట్ ఎలిమినేషన్ అనేది సృష్టే. సో కానీ తన డ్యాన్స్ ఇప్పుడు ఇచ్చే పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో దాన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది తను ఖచ్చితంగా తన డ్యాన్స్ ద్వారా ఏదో సొసైటీకి ఏదో చెప్పాలని, తన గురించి తను నిరూపించుకోవడానికి సొసైటీకి ఏదో చెప్పాలనే కసి అయితే కనబడుతుంది ఖచ్చితంగా. నిజంగా నేను చెప్పాలంటే తనకు సరైన జోడి దొరికింది మానస్ ద్వారా. నాకు తెలిసి అయితే ఖచ్చితంగా వాళ్ళిద్దరూ టాప్ 5లో ఉంటారు. టాప్ ఫైనల్లో ఉంటారు, ఖచ్చితంగా ఫైనల్ ఉంటారని నేను అనుకుంటే మనస్ఫూర్తి. ఎందుకంటే వాళ్ళ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో దాన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా వాళ్ళు టాప్లో ఉంటారని అనుకుంటున్నాను. సో తనకి బయట ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో బిగ్ బాస్ రాకముందు, సో మెంటల్గా తనకు అంత కొంత కొద్దిగా డిస్టర్బ్ చేసి ఉంటుంది ఖచ్చితంగా. సో దాన్ని తట్టుకొని ఇంకా ఇప్పుడు ఈ స్టేజ్లో తనని తాను నిరూపించడానికి, తనని తాను సమాజానికి చూపించడానికి తన తప్పును ఏదైతే ఉన్నదో నిజంగా దానికైతే హ్యాష్టాగ్ చెప్పాలి. ఎందుకంటే ఏమంటారు ఆ ఇన్సిడెంట్ తనకు అసలు అది అందులో తప్పులు అది నిజాలు అబద్ధాలు ఎవ్వరికి మనకు అది ఏం తెలియదు. అదంతా పక్క పెడితే కానీ తన టాలెంట్ మాత్రం సూపర్. నిజం చెప్పాలంటే తను చేసే ఇప్పుడు పర్ఫార్మెన్స్ ఒకటి ఏదైతే ఉన్నదో మైండ్ బ్లోయింగ్ అని చెప్పుకోవాలి. 100% ఎఫెక్ట్ పెడుతుంది. తనలో క్లియర్ కట్గా కసి ఏర్పడుతుంది మనకు. సో దాన్ని మనం ఖచ్చితంగా మెచ్చుకోవాలి. సో ఈ పర్ఫార్మెన్స్ ద్వారా తనకు ఒక మంచి ఆపర్చునిటీ వచ్చి ఏమంటారు అసలు షష్టిని చూస్తే నాకు ఏమంటే కొద్దిగా చైల్డిష్ బిహేవియర్ అనిపిస్తుంది. అట్లా ఎందుకు అలా అనిపిస్తుంది. సో నిజం చెప్పాలంటే ఈ షో తర్వాత తనకు మంచి ఆపర్చునిటీ అవ్వాలని ఇంకా కోరుకుంటున్నాను నేను. అండ్ ఇంకేంటంటే ఇప్పుడు సోషల్ మీడియాలో జరిగే బజ్ ఏంటంటే మెయిన్ థింగ్ నెక్స్ట్ చైతు అండ్ ప్లస్ మళ్ళీ శ్రీజ ఉన్నది కదా, వారు ఎలిమినేట్ అయినలా అని సోషల్ మీడియా చాలా పడుతుంది. ఒకవేళ అట్లనే జరిగిందనుకో నిజంగా చెప్తున్నా శ్రీజ అంతా బ్యాడ్ లక్ గల ఇంకొకరు ఉండరేమో అనుకుంటాను. అంటే అట్లనే కాదు, మేబీ తనకు బ్యాడ్ లక్ నడుస్తుందేమో అనుకుంటాను నేను. ఎందుకంటే నిజం చెప్పాలంటే అగ్ని పరీక్ష స్టార్ట్ అయినప్పుడు బిగ్ బాస్లో శ్రీజకు ఉన్నంత ఫేమ్ తనకేం లేదు. తను తెచ్చుకున్న ఫేమ్ అయితే ఉన్నదో మిగతా అక్కడ ఉన్న కంటెస్ట్లు ఏ కంటెస్ట్లకి ఇంకా అంత ఫేమ్ లేదు. ఎందుకంటే ప్రతి టాస్క్లో 100% అసలు టాస్క్లో శ్రీజ టాప్ అగ్ని పరీక్షలు. సో అంత ఏమంటారు ఇంపాక్ట్ క్రియేట్ చేసిన కంటెస్టెంట్ లోపలికి వెళ్ళినప్పుడు అసలు ఎందుకు అట్లా ఆడింది అసలు ఎవరిని అసలు నేను చెప్పిన ఎవరైతే అగ్ని పరీక్షలు వచ్చిందో ఈ కామనర్స్ వాళ్ళని చూసి అయితే శ్రీజక్ సీదా లేడీ టైగర్ అని ఒక బిరుదు ఇచ్చేసిండు. సో అంత మంచి పేరు తెచ్చుకున్నది. సో ఇన్ కేస్ అదే ఇంపాక్ట్ ఒకవేళ క్రియేట్ చేసి తను ఆడుంటే ఖచ్చితంగా టాప్ 5లో ఉండదు. కానీ హౌస్లో వెళ్ళినప్పుడు ఆ ప్రియతోని కలవడం లేకుంటే తన ఏదో అనవసరంగా వాదన, సో ఎక్కడైతే అవసరం అక్కడ వాదించకుండా సో అనవసరంగా కొద్దిగా క్రియేట్ చేసి అంత కొంత బ్యాడ్ నేమ్ తెచ్చుకున్నది. కానీ ఆ హౌస్లో లేకుంటే ఖచ్చితంగా టాప్ 5. ఎందుకంటే అగ్ని పరీక్ష పెట్టినప్పుడు శ్రీజ అంతా ఇంపాక్ట్ ఎవరు క్రియేట్ మెంటల్ టెస్ట్ ఏది పెట్టినా కానీ టక్కన వచ్చేది శ్రీజ. సో అంత యాక్టివ్గా ఉండేది. సో అంత యాక్టివ్ ఉన్నా అసలు హౌస్లో పోయినప్పుడు ఆ బయట ఈ అగ్ని పరీక్షలు ఏదైతే ఇంపాక్ట్ చేసిందో దాన్ని నిలబెట్టుకోలేకపోయింది. లేకుంటే ఖచ్చితంగా టాప్ 5 ఉండేది తను. ఇంకేంటంటే అసలు తన బ్యాడ్ లక్ గుడ్ లక్ నాకు అర్థం కాలేదు. కానీ అక్కడ ఎలిమినేషన్ అయిపోయింది. సో తన ఎలిమినేషన్ అయిన తర్వాత మొత్తం అన్ఫేర్ ఎలిమినేషన్ ఉన్నది. సోషల్ మీడియా మొత్తం బజ్ ఏమంటారు తన పేరు మోగితే తన పేరు మోగింది, కొన్ని రోజులు మారిమోగింది. సో తనకు అవకాశం వచ్చి లోపలికి వచ్చిందా, సో అదేందో మరి సేమ్ బిహేవియర్తోనే అక్కడ నుంచి మళ్ళీ బయటికి వెళ్ళేసింది. సో పాపం ఇప్పుడు మళ్ళీ అంటే అది కన్ఫర్మ్ మనకి ఇంకా తెలియదు. కాకపోతే ఒకవేళ అది నిజమైతే చెప్తున్నా, ఇప్పుడు మళ్ళీ బీబీ డ్యాన్స్ జోడికి వచ్చింది చైతు. అప్పటికే చైతు వన్ ఆఫ్ ది టాప్ కంటెస్టెంట్ ఉన్నాడు. సో మన కీర్తి ఉన్నది కదా, కొన్ని అనివార్య కారణం వల్ల, కొన్ని తన పర్సనల్ కారణం వల్ల తను వెళ్ళిపోయిందా. సో తినకు ఆపర్చునిటీ వచ్చింది ఎవరికి, శ్రీజకు. సో పాపం ఆపర్చునిటీ వచ్చిందా, ఆపర్చునిటీ వచ్చింది ఒక పర్ఫార్మెన్స్ ఇచ్చింది, మళ్ళీ ఎలిమినేషన్ అంటున్నారు. అందుకే చెప్తున్న పాపం తనకు ఏమంటారు బ్యాడ్ లక్ బ్రాండ్ అంబాసిడర్ లెక్కున్నది అంతే కొన్ని రోజు. మొత్తం మీద తనకు ఆపర్చునిటీ వస్తలేవో, లేకుంటే ఆపర్చునిటీ వచ్చినా కానీ తనని నిరూపించుకుంటలేదా, లేకుంటే సిచ్యువేషనా, లేకుంటే తన బ్యాడ్ లక్ మనకే తెలియదు. కానీ మొత్తం మీద ఈ వీక్లో అయితే చైతు ప్లస్ శ్రీజ ఎలిమినేషన్ బయట ట్రాక్. సో ఇది 100% ట్రూ అని మనం చెప్పలేము, 100% ఇది నిజమానికి మనం చెప్పలేము, అది మనకు తెలియదు. కానీ బయట అయితే ఎక్కువ ఏమంటారు బయట నడిచే టాపిక్ ఏదైతే ఉన్నదో దానికి ఖచ్చితంగా వీళ్ళిద్దరు ఎలిమినేషన్ అయిపోతారని టాక్. సో అప్పటివరకు ఇది విచిత్రం ఏంటంటే అప్పటిదాకా టాప్లో ఉండే మన చైతు అయితే అంతవరకు. సో ఏమో ఆ బ్యాడ్ లక్ ఇంకా తాకిందేమో. సో ఈ వీక్లో అయితే వీళ్ళిద్దరు ఎలిమినేషన్ అయిపోతున్న టాక్. పాపం ఆమె రాక వచ్చిందనుకో ఒక పర్ఫార్మెన్స్ ఇచ్చిందేమో,
ఆమెకి వెళ్ళిపోతున్నది. సో ఇది నాకు తెలిసి కానీ ఇప్పుడున్న ఏమంటారు కంటెస్టెంట్లు ఇప్పుడున్న డ్యాన్స్ ప్రకారం చూస్తే నాకు తెలిసి అయితే మళ్ళీ మానస్ ప్లస్ రష్టి అండ్ అమర్ ప్లస్ నైనిక వీళ్ళిద్దరిలో ఒక్క జోడి ఖచ్చితంగా టాప్లో వస్తుందేమో అని నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా. సో ఈ జోడిలో మీకు ఫేవరెట్ జోడి ఎవరో కామెంట్ చేయండి. సో రివానా లేదా సృష్టి అండ్ మానస లేదా మన ఎవరు ఇంకా ధనరాజ్ ఉన్నాడు. ధనరాజ్కి తోడు ఇంకెవరు ఉన్నారు కదా చాలామంది.